హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ ఇంట్లో కనిపించటం లేదు అని, ప్రేమ్ ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోయారు అని చాలా బాధపడుతూ ఉంటుంది. అదే టైంకి రోజా అండ్ అరుణ్ ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటారు. ప్రేమ్ ఛాలెంజ్లో గెలవడానికి ఇంకా 1 డేనే ఉంది కాబట్టి ఈలోపు ప్రేమ్ ఓడిపోయాడు. ఎందుకంటే ప్రేమ్ ఇవ్వాల్సిన స్టాక్ని క్లయింట్స్కి అప్పచెప్పలేదు కాబట్టి ప్రేమ్ ఓడిపోయాడు. ఇంకా ఆస్తంతా నాదేనని చాలా పొగరుగా అరుణ్ అయితే హర్షవర్ధన్తో ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. డాడ్, ఎలాగో వాడు యూజ్లెస్ ఫెలో అని అర్థమైపోయింది. మొహం చూపించుకోలేక ఎక్కడికో పారిపోయాడు. అలాంటప్పుడు ఎందుకు డాడ్ ఇంకా వాడి గురించి ఆలోచిస్తారు? ఇవాళ సైన్ చేసేసేయండి, ఆస్తి నాకు ఇచ్చేయండి అని అరుణ్ అడుగుతాడు. వెంటనే చామంతి, చూడండి అరుణ్ బాబు, ఇంకా రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఉంది. ఈలోపు ప్రేమ్ బాబు ఓడిపోయారని మీరు ఎలా చెప్తారు? ఆ స్టాక్ని అప్పగించే బాధ్యత నాది అని చెప్పి చామంతి పాపం బయలుదేరుతుంది. చామంతి షాప్కి వెళ్తుంది. వెళ్ళి ఇంకా అలా వాళ్ళ రిసెప్షనిస్ట్ వాళ్ళ వర్కర్స్తో మాట్లాడి ప్రేమ్ క్లయింట్లకి ఇవ్వాల్సిన ఆ స్టాక్నైతే లోడ్ చేపిస్తుంది ఒక ట్రక్లో. దీన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని చెప్తుంటే అప్పుడే కరెక్ట్గా ఇన్వెస్టర్ ప్రమోద్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తారు. వచ్చి, అమ్మ చామంతి, స్టాక్ని నేను క్లయింట్ దగ్గరికి జాగ్రత్తగా తీసుకువెళ్తాను అని ఆయనే తీసుకువెళ్తారు. ఇంకా చామంతి మైండ్ రిలీఫ్ అవుతుంది. అమ్మయ్యా, ఇప్పుడు స్టాక్ని క్లయింట్కి పంపించేశాను. ఛాలెంజ్లో రేపు ఖచ్చితంగా ప్రేమ్ బాబాయ్ గెలుస్తారు. ఇప్పుడు వెళ్ళి ప్రేమ్ బాబుని వెతకాలి అని ఇంకా చిట్టి రోబో హెల్ప్తో ప్రేమ్ని వెతకడానికి బయలుదేరుతుంది చామంతి. ఇది ఇలా ఉండగా రోజా 2 రౌడీలకి కాల్ చేస్తుంది. కాల్ చేసి, రేయ్, నేను చెప్పినట్టు చేయండి. ఆ చామంతి వాళ్ళ స్టాక్ అదిగో ఒక రూట్లో వెళ్తుంది. మీరు వాళ్ళని అడ్డగించి ఆ డ్రైవర్ని వాళ్ళని కొట్టి స్టాక్ మీ పొసెషన్లోకి తెచ్చుకోండి. తర్వాత ఒక దారి చూసి స్టాక్ని తగలపెట్టేయండి. అది చూడ్డానికి ఫైర్ యాక్సిడెంట్లా ఉండాలి అని అంటుంది రోజా. తప్పకుండా మేడం, అలాగే చేస్తాం అని చెప్పి కాల్ కట్ చేస్తారు. రోజా, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా అని అంటారు అరుణ్. తప్పకుండా అవుతుంది సార్. స్టాకే లేకపోతే ఎక్కడి నుండి ప్రేమ్ తీసుకొస్తాడు? తీసుకురాలేరు కదా అని అంటుంది. ఇంక వెంటనే అలా రోజా క్రూయల్గా నవ్వుకుంటుంది. ఇది ఇలా ఉండగా చామంతి ప్రేమ్ని వెతకడానికి బయలుదేరి ఎంత వెతికినా ప్రేమ్ అడ్రస్ అయితే, అసలు ప్రేమ్ ఎక్కడున్నాడో లొకేషన్ అయితే ఎగ్జాక్ట్గా తెలీదు. ఎందుకంటే ప్రేమ్ చాలా ఫాస్ట్గా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ప్రేమ్ ఎక్కడున్నాడో చామంతి పాపం ఐడెంటిఫై చేయలేకపోతూ ఉంటుంది. ఇంకా ప్యారలల్గా రౌడీలైతే అలా వాళ్ళని కొట్టి డ్రైవర్ని అండ్ ప్రమోద్ ఫ్రెండ్ ఇన్వెస్టర్ని కొట్టి ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఆ ట్రక్ని చేసుకొని అలా ఇంకా ట్రక్ని కొంచెం దూరం తీసుకొచ్చి ఆ ట్రక్ని అయితే ఫిక్స్ అయిపోతారు. ఇంకలా ప్రేమ్ స్టాక్ని వాళ్ళు తగలబెట్టబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ప్రేమ్. ప్రేమ్ ఇంకా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే ప్రేమ్ వాళ్ళ ఫ్రెండ్గా కేడి అక్కడికి వస్తాడు. కేడీని చూసి ఒక్కసారిగా ప్రేమ్ అయితే షాక్లో ఉండిపోతాడు. వెంటనే ఆ స్టాక్ అందరినీ బాగా ఇంకా రౌడీలిద్దరిని కొట్టి ప్రేమ్ దగ్గరికి వస్తాడనమాట కేడి అలియాస్ కేదార్. సో వచ్చి, ఏంటి నువ్వు సరిగ్గా ఉండాలి కదా, అయినా స్టాక్ని కాపాడుకోవాలి కదా ప్రేమ్ అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అని అడుగుతారు. నేను మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు నాకు తెలుసు. ఒకప్పుడు మా అక్క విషయంలో మీరు నాకు హెల్ప్ చేశారు, ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేస్తున్నాను అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే అలా మనుషులు ఎక్కడి నుండో రారు. అయినా నేను నా స్టాక్ని కాపాడుకోవాలి అనుకున్నాను, ఈలోపు ఎవరో వచ్చి కాపాడుతున్నారు. ఇది నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని పాపం ప్రేమ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే అక్కడికి చామంతి కూడా వచ్చి, ఇంకా సార్, మీరు మమ్మల్ని కాపాడారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటారు. ఇది నా డ్యూటీ చామంతి, అయినా మీరేమి కంగారు పడద్దు, నాకు మా జేడి అంతా చెప్పిందిలే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్టయితే ఇప్పుడు నేను ప్రేమ్ బాబుని కాపాడుకోవాలా లేకపోతే స్టాక్ని కాపాడుకోవాలని ఆలోచిస్తూ కేడీకి కాల్ చేసి పోలీస్ కంట్రోల్ టీమ్కి ఇంకా పిలిపిస్తుందన్నమాట అలా చామంతి. సో ఇటువైపు ప్రేమ్ని అండ్ అలా స్టాక్ని రెండింటిని కాపాడుకుంటారు వెంటనే కేడి. సో అలా చామంతి దగ్గరికి ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, ఏంటి సార్,
ఎందుకు బాబు మీరు ఇంతలా ఎందుకు బాధపడుతున్నారు? అయినా మిమ్మల్ని నమ్మట్లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు ఎలాంటి తప్పు చేయలేదు బాబు. అలా అని మీరు అందరినీ వదిలేసి వెళ్ళిపోతారా బాబు అని అంటుంది చామంతి. ఒక్కసారిగా పాపం ప్రేమ్ చామంతిని హక్ చేసుకుంటాడు. చామ్, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని పాపం హక్ చేసుకుంటారు. నేను మాత్రమే కాదు బాబు, అక్కడ హర్షవర్ధన్ అయ్య గారు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. ఆడపిల్ల విషయం కదా అని జాగ్రత్తగా ఉన్నారు. అంతేకాని మీపై నమ్మకం లేక కాదు బాబు. మీరు ఇంకా ఇంకా ధైర్యం కోల్పోయి ఇలా సమస్య వచ్చినప్పుడల్లా పారిపోతూ ఉంటే సమస్యలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి బాబు. వెనక్కి తిరిగి ముందు అడుగు వేసి అప్పుడు సమస్యకి ఎదురెళ్తే అది మీకు మంచిదవుతుంది బాబు. రండి బాబు వెళ్దామని చామంతి ప్రేమ్ని ఇంటికి తీసుకొని వస్తుంది. ఇంకా అప్పుడే కరెక్ట్గా రోజా ప్రేమ్ డల్గా ఉండడం చూసి ఇంకేం చేయగలడు, మొత్తం అయిపోయింది కదా, ఎలాగో ఇప్పుడు ఆ స్టాక్ అంతా ఆల్రెడీ తగలబడిపోయి ఉంటుంది, ఇంకా మనకి ఎలాంటి రీజన్ లేదుగా అని చెప్పి ఇంకా రోజా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ప్రమోద్ అయితే ఇంటికి వస్తారు. వచ్చి ఇంకా అలా మాట్లాడబోతుంటే ఖచ్చితంగా ఎందుకు ఇంటికి వస్తున్నాడో నాకు అర్థమైంది. ఎందుకంటే ప్రేమ్ని చెడమడా తిట్టడానికే వస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా ఆయన వచ్చి ఇన్వెస్టర్ ప్రమోద్ వచ్చి హ్యాపీగా ప్రేమ్కి షేక్ హ్యాండ్ ఇస్తారు. ఒక్కసారిగా అరుణ్ అండ్ రోజా ఇద్దరు షాక్లో ఉండిపోతారు. ప్రేమ్, మన కంపెనీ షేర్స్ అనేవి డబల్ ప్రాఫిట్ని ఎర్న్ చేస్తున్నాయి అండ్ మన షేర్స్ ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ కూడా చాలా పెరిగింది. దీనంతటికీ కారణం నీ న్యూ లుక్ అండ్ యూత్ఫుల్ డిజైన్సే కారణం. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్, అండ్ యు ఆర్ ద అఫీషియల్ ఆంటర్ప్రెన్యూర్ నవ్ అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ప్రేమ్కి అయితే ఒక యూనిక్ పొజిషన్ని ఇస్తారు. అండ్ వాళ్ళ బ్రాండ్కి సంబంధించి ఒక మెయిన్ చీఫ్గా ప్రేమ్ని ప్రమోట్ చేస్తూ ప్రేమ్కి ఒక 3-4 బ్రాంచెస్ని అయితే అప్పచెప్తారు ప్రమోద్. అదంతా చూసి చామంతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే వచ్చిన నిషా మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంకా అలా నిషా కానీ రోజా కానీ రమాదేవి కానీ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. హర్షవర్ధన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా చూస్తూ ఇంకా హర్షవర్ధన్ ప్రేమ్ని హక్ చేసుకుంటారు. రేయ్, ఇప్పుడు నువ్వు సక్సెస్ అవ్వలేదని ఎవరంటారా? నువ్వు సక్సెస్ అయ్యావు నాన్న, సక్సెస్ అయ్యావు అని చెప్పి ఎంతో హ్యాపీగా ప్రేమ్ని హక్ చేసుకొని చెప్తారు. అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. నేను ఇవాళ సక్సెస్ అయ్యానంటే దానికి కారణం నా వెనకున్న ఇద్దరు. వాళ్ళలో ఒకరు చామంతి, ఇంకొకరు చందు ఎవరు నమ్మని నా టైంలో నన్ను నమ్మి తన తాళిని నాకు ఇచ్చి క్యాబ్కి శంకుస్థాపన చేసింది. చామంతి నిన్న కన్సైన్మెంట్ని కూడా పట్టించుకోకుండా నేను డిప్రెషన్లోకి వెళ్తే కన్సైన్మెంట్ని అప్పచెప్పి నన్ను స్టాక్ని కాపాడింది. వీళ్ళిద్దరూ లేకపోతే నేను ఖచ్చితంగా గెలిచేవాడిని కాదు అని పాపం ఎంతో అంటే ఎంతో జాలిగా చెప్తాడు ప్రేమ్. యు ఆర్ సో గుడ్ ప్రేమ్. ఓకే, రేపు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి వెళ్దామని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ప్రమోద్ అక్కడి వెళ్ళిపోతారు. ఇంకా ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే నిషా కంగ్రాచులేషన్స్ ప్రేమ్ అని ప్రేమ్ని హక్ చేసుకుంటుంది. ఇంక ప్రేమ్కి మళ్ళీ మొత్తం గుర్తొచ్చేసి దూరంగా వెళ్ళిపోతాడు. చామంతి ప్రేమ్ దగ్గరికి వస్తుంది. బాబు, మీరు ఎలాంటి తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కదా, అలాంటప్పుడు మనం సాక్ష్యాల కోసం వెతకాలి కానీ ఇంకా తన్ని ఎందుకు బాబు పట్టించుకుంటున్నారు అని అంటుంది చామంతి. ఎలా చామ్, ఎలా నేను ఎలా వెతుకుతాను చామ్? అయినా ఇంకే సాక్ష్యం ఉంటుంది? ఖచ్చితంగా అది ట్రిమ్ చేశారు చామ్, ఆ వీడియోని ట్రిమ్ చేయడం నాకు తెలుస్తుంది అని అంటారు ప్రేమ్. కరెక్టే బాబు, మీరు చెప్పింది కరెక్టే, ఆ వీడియోని ట్రిమ్ చేసి ఉండొచ్చు, కానీ నిషామ్మ ప్రెగ్నెంట్ అయింది ఎవరి వల్ల ఖచ్చితంగా తెలుసుకోవాలి బాబు అని అంటారు. కానీ ఎలా చామ్ అని అంటారు. నిషాని ఫాలో అవుతూ ఉంటే మనకు ఖచ్చితంగా విషయం తెలుస్తుంది. నిషా అమ్మ ఎవరిని కలుస్తుంది, ఎవరితో మీ గురించి డిస్కస్ చేస్తుంది అనే విషయాల్ని మనం తెలుసుకోవాలి బాబు అని అంటారు. ఎలా? కానీ నిషాకి ఫ్రెండ్స్లో కూడా అందరూ వేరే వేరే వాళ్ళే ఉన్నారు, అలాంటి వాళ్ళని ఎలా మనం ఆలోచిస్తాం అని అంటారు. కరెక్టే, కానీ ఏదో ఒక దారి దొరుకుతుంది, ఆ దేవుడే మనకి దారి చూపిస్తాడు అని చామంతి ప్రేమ్ని ఓదారుస్తుంది. ఇది ఇలా ఉండగా నిషా, ఏ చామంతి నాకు జ్యూస్ తీసుకురా అని అంటుంది నిషా. తెస్తున్నాను నిషామ్మ అని చామంతి బయలుదేరుతుంది. కరెక్ట్గా అదే టైంకి చామంతి ఇంకా నిషాని గమనిస్తూ ఉంటే, ఏయ్ ఏంటే
అలా చూస్తున్నావు, వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది. ఇంక చామంతి లేదు, నిషా అమ్మ ఎలా అయినా ఈ నిషా అమ్మ గురించి తెలుసుకోవాలి అని, నిషాని ఫాలో అవ్వాలని, లేకపోతే నిషా గురించి తెలుసుకోవాలి అని క్లియర్గా డిసైడ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ పార్టీకి ప్రేమ్ అయితే రెడీ అవుతాడు. ఇంకా అలా ప్రేమ్ రెడీ అవ్వగానే చామంతి ఎంతో హ్యాపీగా ప్రేమ్ని సూట్ వేసి రెడీ చేస్తుంది. బాబు, మీరు అచ్చన్ రాకుమారులా ఉన్నారు, ఇవాళ మీ స్పీచే హైలైట్ అవ్వాలి బాబు అని అంటుంది. ఇంకా నిషా ఏమో అలా అదంతా గమనిస్తూ ఉంటుంది. ఎలా అయినా ప్రేమ్పై ప్రేమని పెంచుకోవాలనుకున్నా నాకెందుకు ఆ గుణానే గుర్తొస్తున్నాడు, ఛీ ఇలా జరగకూడదు కదా అని ఇంకా నిషా ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా చామంతి అయితే ప్రేమ్తో కలిసి ఆ పార్టీకి వెళ్తుంది. అదంతా చూస్తూ చంద్రిక, హర్షవర్ధన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా నిషా కూడా వాళ్ళతో పాటు పార్టీకి వెళ్ళాలనుకుంటే అప్పుడే డాక్టర్ అయితే చెప్తారు, చూడండమ్మా, మీకు ఎక్కువ బెడ్ రెస్ట్ అనేది అవసరం, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. సో పాపం ఇంకేమీ చేయలేక అలా నిషా అయితే ఉండిపోతుంది. రోజా నిషాని ఓదారుస్తూ, నిషా కూల్, నీకు బెడ్ రెస్ట్ ఇచ్చారు కదా, కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకో, ఏం పర్లేదులే. చామంతి ప్రేమ్ ఇద్దరు వెళ్ళినా కేవలం ప్రేమ్ మాత్రమే తిరిగి వచ్చేలా ప్లాన్ చేయి అని అంటారు. అవును, వెంటనే గుణాకు కాల్ చేస్తాను అని గుణాకైతే కాల్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా చామంతి ప్రేమ్ పార్టీకి రీచ్ అవుతారు. ఇంకా అలా మైక్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విల్ ప్రామిస్ యూ టు ఫుల్ఫిల్ ఎవ్రీ డిజైర్ అని చెప్పి ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ని నేను ముందుకు తీసుకువెళ్తాను. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ మై ఇన్వెస్టర్, వెంచర్ క్యాపిటలిస్ట్ అని చెప్పి అందరికీ గ్రాటిట్యూడ్ అయితే తెలియజేస్తూ ఉంటారనమాట హ్యాపీగా ప్రేమ్. అదంతా వింటూ చామంతి కూడా హ్యాపీగా క్లాప్స్ కొడుతుంది. అలా పార్టీ ఎంతో హ్యాపీగా సాగిపోతుంది. అప్పుడే ఈ గుణ చామంతి దగ్గరికి వస్తూ ఉంటాడు. మాస్క్ వేసుకొని వచ్చి చామంతికి క్లోరోఫామ్ ఇవ్వాలి అని ఇంకా కరెక్ట్గా చామంతి దగ్గరికి రాబోతుంటే అప్పుడు ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ప్రేమ్. ఇంకా ప్రేమ్ గట్టిగా చెయ్యి మెలితిప్పి ఎవడ్రా నువ్వు అని అడుగుతారు. నన్ను వదిలేయండి అని చెప్పి గుణ పారిపోబోతుంటే గట్టిగా గుణ తలపై కొడుతుంది చామంతి. ఇంకా కళ్ళు తిరిగి పడిపోతాడు. మాస్క్ తీసి చూసేసరికి అక్కడ గుణ కనబడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. బాబు, ఈ గుణ చూసారా ఎలా ఉన్నాడో, వీడి చేత వీడిని ఖచ్చితంగా వీడు చేసిన పాపాలన్నీ బయట పెట్టిద్దాం బాబు, అప్పుడే పోలీసులకు కూడా ఒక రికార్డ్ అనేది ఉంటుంది, వీడిని ఎలా అయినా పోలీస్ స్టేషన్లో పెట్టించాలి బాబు అని ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు వాడిని ఒక రూమ్కి అయితే తీసుకువెళ్ళి ఇంకా ట్రూత్ సీరమ్ని అయితే గుణపై ప్రయోగిస్తారనమాట ప్రేమ్ వాళ్ళు. ప్రేమ్, ఇది ఇల్లీగల్, కానీ నేను ప్రయోగిస్తుంది మీకోసం మాత్రమే. బీన్ అ లాయర్, మీకు అన్ని ఫార్మాలిటీస్ తెలుసు కదా అని అంటారు. ఎస్ డాక్టర్, నాకు అన్ని ఫార్మాలిటీస్ తెలుసు, జస్ట్ గివ్ ఇట్ టు హిమ్ అని అంటారు. సో అలా ఇంకా ప్రేమ్ అయితే ఇస్తాడనమాట తనకి ఒక డోసేజ్ని. ఇంకా డోసేజ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా మత్తులో ఉంటాడు గుణ. ఏయ్, ఎవరు నన్ను కిడ్నాప్ చేసింది? అయినా ఎవర్రా మీరంతా? ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? చామంతిని నేను పెళ్లి చేసుకోవాలి. యాక్చువల్లీ ఆ రోజు చామంతినే నేను క్లోజ్ అవ్వాలనుకున్నాను, కానీ నా టైం బ్యాడ్, నిషాతో క్లోజ్ అయిపోయాను. నిషా ప్రెగ్నెన్సీకి కారణం నేనే, కానీ పాపం ప్రేమ్ బకరా అయ్యాడు అని చెప్పి నవ్వుతూ ఉంటాడు గుణ. ఒక్కసారిగా ఆ విషయం విని ప్రేమ్ అండ్ చామంతి ఇద్దరూ షాక్లో ఉండిపోతారు. అదంతా వీడియో తీసుకుంటుందన్నమాట. వెంటనే చామంతి ఇంకా వాడిని గట్టిగా కొడతాడనమాట ప్రేమ్. ఎంత ధైర్యం రా నీకు అని 2 చెంపలు పగలకొట్టి కాలర్ పట్టుకొని హర్షవర్ధన్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి టప్పుమని పడేస్తాడు ప్రేమ్. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట. ఏంట్రా ప్రేమ్, ఈ గుణాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు హర్షవర్ధన్. చెప్తాను నాన్న, చెప్తాను, ఎందుకంటే నిషా ప్రెగ్నెన్సీ కారణం నేను కాదు, ఈ గుణ అని మీకు తెలియాలి అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే రేయ్, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది రమాదేవి. అవునమ్మా, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, నేను చెప్పేది నిజం, కావాలంటే చెక్ చేసుకోండి అని ఇంకా అలా వీడియో అయితే చూపిస్తారు. వీడియోలో క్లియర్గా ఒరిజినల్ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొచ్చి అండ్ అది మాత్రమే కాదు, గుణ ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి కూడా షాక్లో ఉండిపోతారు. అది మాత్రమే కాదు,
ఎప్పుడు నిషా దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే కాకుండా నిషా గుణ వాళ్ళ ఇంటికి బయలుదేరి గుణాన్ని కొట్టి నిలదీస్తుంది కదా, ఆ వీడియో ఫుటేజ్ని కూడా చామంతి తీసుకుంటుంది. ఇదిగోండి, ఏ తప్పు లేకపోతే సరాసరి ఎందుకు నిషా అమ్మ గుణ ఇంటికి వెళ్తుంది, గుణాన్ని కొట్టి ఎందుకు నిలదీసి వీడియోని చూపిస్తుంది అని అడుగుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు హర్షవర్ధన్. నిషా అయోమయంగా ఉంటుంది. ఇంక వెంటనే నాన్న ఇప్పటికైనా తెలుసుకున్నారు కదా, ఈ నిషా కావాలనే నన్ను దోషించేసింది, కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదు నాన్న అనేసరికి పాపం హర్షవర్ధన్ హక్ చేసుకుంటాడు ప్రేమ్ని. నాకు తెలుసురా, నాకు తెలుసు నువ్వు ఎలాంటి తప్పు చేయవని, కానీ సరైన అవకాశం కోసం మాత్రమే మేము ఇలా వేచి చూసాం. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. రమాదేవి మాత్రం ఇంకలా చూస్తూ ఉండిపోతుంది. ఛ, ఎంతైనా అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుందనమాట రమాదేవి. ఇంకా నిషా అలా ప్రేమ్ వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.